చైనా నక్కతోకను గట్టిగా తొక్కేసినట్టుంది. లేకపోతే 1000 టన్నుల బంగారు ఖనిజం లభించడమంటే మామూలు మాటలా? చైనాలో మరో భారీ బంగారు గని బయటపడడం కొన్నాళ్ల నుంచి ఇంటర్నేషనల్గా చర్చనీయాంశమైంది. చైనా హునాన్ ప్రావిన్స్లో పింగ్జియాంగ్ కౌంటీలో ఈ భారీ బంగారు గని ఉన్నట్టు హునాన్ ప్రావిన్స్ జియోలాజికల్ బ్యూరో ప్రకటించింది. దీంతో ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద గోల్డ్ సరఫరాదారుగా ఉన్న చైనాకు మరో జాక్పాట్ తగిలినట్టయింది. భూమి లోపల 2 మీటర్ల లోతులో అత్యంత నాణ్యత కలిగిన బంగారం ఉన్నట్లు హునాన్ ప్రావిన్స్ జియోలాజికల్ అధికారులు గుర్తించారు. డ్రిల్ చేసిన అనేక రాళ్లను పరిశీలిస్తే బంగారు ఆనవాళ్లున్నట్టు తేలిందని వెల్లడించారు. అయితే మరో విషయమేమిటంటే ఒకే చోట ఈ 1000 టన్నుల బంగారం మొత్తం ఉన్నట్లుగా కూడా పరిశోధనలో గుర్తించారంట. పైగా ఈ బంగారం ప్యూర్ క్వాలిటీతో ఉంది అంటున్నారు. అయితే ఇందులో నిజముండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే బంగారం మిగతా లోహాలతో కలవదు, విడిగానే ఉంటుంది. అది దాని ప్రత్యేక లక్షణం. అందువల్ల భూమిలో బంగారం దొరికితే అది ప్యూర్గానే ఉంటుంది. ఈ బంగారం విలువ 7 లక్షల కోట్లుగా అంచనా వేయడం జరిగింది. ఇప్పటి వరకు అతిపెద్ద బంగారు గని రికార్డు మాత్రం సౌత్ ఆఫ్రికాలోని సౌత్ డీప్ మైన్ పేరు మీదుంది. ఈ గనిలో 930 టన్నుల బంగారు నిల్వలున్నాయి. చైనాలో గుర్తించిన ఈ మైన్ ఈ రికార్డును బద్దలు కొట్టింది. అంచనాల ప్రకారం 3 కిలోమీటర్ల పరిధిలో బంగారం ఉందంట. అయితే ఏ దేశానికైనా బంగారం అతిపెద్ద శక్తిగా పరిగణిస్తారు. ఒక దేశం ఎంత బంగారం కలిగి ఉంటే అంత శక్తివంతంగా ఉంటుంది. ఇప్పటికే చైనా ప్రపంచంలోని అతిపెద్ద బంగారు సరఫరాదారు. 2023లో ప్రపంచం మొత్తంలో దాదాపు 10% ఈ దేశం నుంచే వచ్చింది. అయితే అది చైనా అవసరాలకు సరిపోవడం లేదు. దాంట్లో దాదాపు 2/3 పైగా గోల్డ్ను చైనా దిగుమతి చేసుకుంటోంది. ఇక నిజంగా ఇక్కడ అంచనాలకు అనుగుణంగా బంగారం లభిస్తే ప్రపంచ గోల్డ్ మార్కెట్ను డ్రాగన్ కంట్రీ శాసించడం ఖాయమని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బంగారు గని ఆ దేశ ఆర్థిక వృద్ధిని పెంచుతుందని అందరూ భావిస్తున్నారు. ఇక ఇటీవల కనుగొన్న బంగారు నిల్వలు చైనాకు ఆశలు చిగురించేలా చేశాయి. ఇక చిప్ల తయారీలో కూడా కీలకంగా ఉపయోగించే లోహం సరిపడా ఉంటే చైనాకి ఇబ్బంది లేనట్టే అని చెప్పొచ్చు. అత్యాధునిక చిప్లను తయారు చేయడానికి అమెరికాతో చైనా పోటీ పడుతుంది. అలాంటి సమయంలో ఈ గోల్డ్ రిజర్వులు మంచి సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ బంగారాన్ని ఎప్పటిలోగా వెలికి తీస్తారో చెప్పలేదు. ఇదంతా ఈజీగా అయ్యే పని మాత్రం కాదు. 2 కిలోమీటర్ల లోతు నుంచి బంగారాన్ని పైకి తేవాలంటే సంవత్సరాలు పడుతోంది. పైగా బంగారాన్ని తవ్వి తీయడం కూడా భారీ ఖర్చుతో కూడుకుంది. ఏదేమైనా డ్రాగన్ కంట్రీకి ఈ బంగారం దొరకడం నక్కతోక తొక్కినట్టే అని చెప్పాలి.